హలో అందరికీ కొత్తిమీర పులావ్ ఎలా చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ. ముందుగా మిక్సీలోకి ఒక కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక అల్లం ముక్క, ఒక 3 ఎల్లుల్లిపాయ రెప్పలు వేసుకొని మంచిగా మిక్సీ వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీలో చేసుకోండి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో కొన్ని యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గలు వేసుకొని చక్కగా వేపుకోండి. ఇక్కడ బిర్యానీ ఆకు మిక్స్ అయ్యింది, అది కూడా వేసుకోండి. ఒక స్లైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. దాని తర్వాత ఒక 2-3 టమాటా ముక్కలు వేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మగ్గనివ్వండి. ఆయిల్ బయటికి స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఉండాలి, వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేపుకున్నాక అది కూడా ఆయిల్ బయటికి వచ్చేటట్లు చూసుకొని దాని తర్వాత మనకు టేస్ట్ తగ్గ ఉప్పు, కొంచెం కారం, కొంచెం బిర్యానీ మసాలా ఉంటే కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోండి. బాగా కలిసాక నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత 2 విజిల్ చొప్పున విజిల్ పెట్టుకోండి. విజిల్ తీసాక ఒక 20 మినిట్స్ పక్కన పెట్టండి. దాని తర్వాత మనకు ఎంతో ఇష్టమైన టేస్టీ హెల్తీ అయిన కొత్తిమీర పులావ్ రెడీ అవుతుంది.